పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. చాలా కాలంగా ఆయన చాలా స్తబ్దంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు. ఆయన సనాతనం అనే మూడ్‌లోకి వెళ్ళిపోయారు. బీజేపీ ఏదో ఓ రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ రూట్ మ్యాప్‌లో పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. క్యాబినెట్ మీటింగ్‌లకి వెళ్ళట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రచారాలు. చాలా మందిలో చాలా రకమైన అనుమానాలు రేకెత్తించే విధంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదట. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట. పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ వోళ్ళంటే అసలు మామూలుగా లేదట ఆగ్రహం. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళందరినీ అని చెప్పి వస్తున్న వార్తలు. వాటిలన్నింటినీ పటాపంచలు చేసేసాడు ఈరోజు ఈయన. వైల్డ్ ఫైర్ పవన్ కళ్యాణ్ గారు. మరొక్కసారి నెమ్మదిగా మాట్లాడితేనే వైఎస్ఆర్సీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకటి రెండు కాదు, చాలా రకాలుగా చాలా అంశాలు మాట్లాడాడు. వైసీపీపై పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విమర్శలు. వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని కొన్ని ప్రాజెక్ట్ అంశాలు కూడా ఆయన ఎత్తుకొచ్చాడు. అయితే మమ్మల్ని అంతు చూడాలంటున్నారు మీరు. ఏం అంతు చూస్తారు? అంతు చూడాలి అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి కదా. మిమ్మల్ని నేను అధికారంలోకి రానివ్వను. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు. ఆయనే ఉంటాడు. ఆయనతో నేను ముందుకు సాగుతాను. నాకు అనుభవం లేదు అంటే క్లియర్గా ఒక రాజకీయ నాయకుడు ఈ రకంగా బహిరంగంగా మాట్లాడడం పొత్తుల గురించి. పొత్తులు అనే అంశం అన్నది ఎన్నికల ముందు మాట్లాడతారు, లేదా ఎన్నికలు కొద్దిగా ముందు మాట్లాడతారు, ఎవరితో ఏం వెళ్ళాలని. మిగతాదంతా కూడా రాజకీయ పరంగా ఎవరో పార్టీల అభివృద్ధి వాళ్ళు చేసుకోవడానికి, ఏ రకంగా ప్రజల సంక్షేమం ఇవ్వడానికి, వచ్చే ఎన్నికలో ఏ రకంగా గెలాలని ఆలోచన ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి కూడా కొండబద్దలు కొడుతున్నాడు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే టీడీపీ తోటి నేను కలిసే ఉంటాను, నేను సీఎం ఆశించట్లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన ప్రోత్సాహంగా, ఉత్సాహంగా అరుస్తూ, కేకలు పెడుతూ, ప్లకార్డులు వేసుకుంటూ చాలా చేస్తుంటారు కదా. సో వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఏం చేయాలో నాకు తెలుసు అన్నారు. నాకు వ్యూహం ఉన్నదని గతంలోనే చెప్పారు. ఆ వ్యూహం పరంగానే వెళ్తున్నారన్నారు. ఆయన సైలెంట్గా ఉన్నా, వైలెంట్గా ఉన్నా ఆయన ఆలోచన అంతా ఒకటే. ఆయన మాటల్లో చెప్పింది, ప్రజల కోసం నేను నిలబడ్డాను, ప్రజల కోసం నేను పార్టీ పెట్టాను, నేను ఏదో రాజకీయాల కోసం ఏదో చేయాలని ఇంకోటి చేయలేదు. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడారు? చాలామందిలో వస్తున్న ఆలోచనలు ఇవి. ఏంటి, ఒక ఏడాదిలోనే ఎందుకు ఈ రకంగా మాట్లాడారు? సరే, పొత్తుంటే ఎన్నికల సమయంలో పెట్టచ్చు, మేము కంటిన్యూ అవుతామని పెట్టచ్చు. పదే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పొత్తులో ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఆయనే సీఎం కింద ఉంటారు, మేమిద్దరం బాగానే ఉన్నాము. కింద ఉన్న వాళ్ళు ఏ రకంగా చిన్న మనస్పర్ధలు ఉండదు, లేకపోతే వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు, గిలిగిజ్జాలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నా సరే నాకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం, అవసరమైతే దేన్నన్నా నేను వదిలేస్తాను. వెరీ క్లియర్గా ఆయన మాట్లాడిన మాటలు. అంతు చూడాలంటే మీరు అధికారంలోకి రావాలి కదా, మీరు ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తానంటున్నాడు ఈయన. అంతేకాకుండా మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్సీపీ ఏవైతే మేము వస్తాము, మీ అంతు చూస్తాము, మీ మీద కేసులు పడుతున్నాంటే అవన్నీ కూడా తాటాకు చప్పుళ్ళు అన్నట్లుగా తీసి పడేశాడు ఆయన. అంతేకాకుండా వైసీపీపై కోపం లేదు కానీ ప్రజలను భయపడితే ఊరుకోం. వైఎస్ఆర్సీపీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, కోపం ఉండాల్సిన అవసరం కూడా లేదు, నాకు ఎవరి మీద ఏ కోపాలు లేవు. కానీ ప్రజలను భయపెడితే ఊరుకోను. అంటే ప్రజలను ఎవరు భయపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపెడుతున్నారని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడు. మరి ఏం భయపెడుతున్నారు? మరి అధికారంలో ఉన్నప్పుడు అలా భయపెట్టే వాళ్ళని ఎందుకు ఉపేక్షించడం? ఇది కొంతమంది మాట్లాడేది. ఇక మీకు ఈ 151 సీట్లు వచ్చినప్పుడు నేను 2 చోట్ల ఓడిపోయినా మిమ్మల్ని ఎదిరించా. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. దేవాదాయ భూములను గత ప్రభుత్వం దోచుకుంది. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తాం. మళ్ళీ దేవాదాయం అనే అంశం మీద ప్రధానంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు నేను 2 చోట్ల ఓడిపోయాను, అయినా నా పోరాటం ఆపలేదు. నేను ప్రశ్నించాను, నేను రోడ్డెక్కాను, మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చాను. అది ఆయన మాటల్లోని సారాంశం. ఇక ప్రకాశం జిల్లా వాటి మీద, ఆ సమస్యల మీద, ఆ పరిష్కారం దానికైతే సమయం కావాలని అడుగుతానే, కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా
ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన పుస్తకం తెరిచాడు, ఓపెన్ అయిపోయాడు. కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, కూటమిలో నాకు చంద్రబాబుకు మధ్య క్లారిటీ ఉంది, ఎవరి పాత్ర ఏంటనేది మాకు స్పష్టంగా తెలుసు. ఇంకెంతకంటే ఇంకెవరు చెప్తారు? క్లియర్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్న వాళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, నచ్చకపోతే వెళ్ళిపోమని ఎప్పుడూ చెప్తున్నాడు ఆయన. నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది, ఎవరి హద్దులు ఏంటన్నది మేము ఆ బౌండరీకి గీసుకున్నాము. క్లియర్. ఎంత కుండబద్దలు కట్టినట్టు ఇంత బహిరంగంగా చెప్తుంటే ఇంక వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు విడిపోతున్నారు, బీజేపీ రూట్లో నడుస్తున్నారు, బీజేపీ మ్యాప్లో నడుస్తున్నారు, బీజేపీ చెప్పినట్టు చేస్తున్నారు ఈయన, మోదీ గారి కంటే అమిత్ షా గారి కంటే సనాతనం అనే దాన్ని ఈయన ఎత్తుకున్నారన్న ప్రచారంలో ఇంక అసలు అర్థమే ఉండదు. ఎవరు ఎంత ప్రచారం చేసుకున్నా వీళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు అని ఈ మాటల్లో అర్థమవుతుంది. చాలా అంశాలు ఆయన మాట్లాడారు. ఒకసారి బయటలు వినండి. బయటలు విన్న తర్వాత మళ్ళీ దాని మీద విశ్లేషిద్దాం. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా, అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు. రైట్. ఇది క్లియర్గా నేను చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, క్లియర్గా చెప్పేశాడు. వైల్డ్ ఫైర్ మెత్తగా ఎవరికి ఏమి అందించాలో అన్నీ అందించేశాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు సరిదిద్దుతున్నారు. 15 ఏళ్ళు సుస్థిర పాలన ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. నాకు పార్టీ కూటమి కంటే ప్రజలే ముఖ్యం. ఇది కూటమితో ఉండాలా, పార్టీని ఇది చేయాలి, అది చేయాలని సూచనలు సలహాలు ఇచ్చేవారికి ఆయన చెప్పింది ఒకే ఒక డైరెక్షన్. నాకెవ్వరు ఏం సూచనలు సలహాలు ఇవ్వద్దు, నాకేం చేయాలో నాకు తెలుసు, ప్రజల తర్వాతే నా పార్టీ అన్నా నా కూటమి అన్నాని. దానికి వ్యతిరేకంగా వెన్నెల్లో ఉంటే మళ్ళీ ఆయన వైల్డ్ ఫైర్ అయిపోతాడు. సో ఆయన చెప్తున్న మాటలు ఇవి. మరొక వైపు మంత్రి బాలినేని ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో కాబట్టి బాలినేని పాత్ర చాలా కీలకం కాబట్టి మాజీ మంత్రి బాలినేనిపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, బాలినేనితో నాకు వ్యక్తిగత గొడవలు లేవు, జగన్తో నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఇది చూడండి, అంటే దామచర్ల బాలినేని ఇక్కడ 2 అంశాలు ఇక్కడ వస్తున్నాయి. వాళ్ళిద్దరూ నిప్పు ఉప్పుల్లో ఉన్నారు. మరి జనసేనలోకి వెళ్ళిన తర్వాత నువ్వు జనసేనలోకి రా, ఇంకొకటి రా, డోంట్ కేర్ అంటున్నాడు దామచర్ల ఆయన. అదే ఎలా కుదురుతుంది? కూటమిలో ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారనిలో ఉంటే అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అధికారులు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు, ఆ నియోజకవర్గం ఇబ్బంది పడుతుంది, కూటమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తాము అనే పరిస్థితి లేదు. అందుకని ఈయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇండైరెక్ట్గా దామచర్లు కూడా చురకలు అందించాడు ఆయన. జగన్తో కూడా నాకు వ్యక్తిగత కక్షలు లేవు, జగన్తో నాకు ఎటువంటి కక్షలు లేవు, మొదటి నుంచి కూడానే వాళ్ళ విధానాలు నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడాను, నా గురించి ఆయన మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఎందుకుంటే మాకేమన్నా ఆస్తిపాస్తులు గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏమీ కాదు, నీ విధానం నీదే, నా విధానం వాది, నాకు ఎవరితోటి గొడవలు లేవు అని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గానే ఒక మెసేజ్ పంపించాడు.
బాలినేని మంత్రిగా ఉన్నప్పుడే నాకు అండగా ఉండేవారట. బాలినేని గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకి అండగా ఉండేవారని చెప్పి ఆయన చెప్పడం. ఇక బలంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి జనసేనలోకి ఆహ్వానించాం. ప్రజల సంక్షేమం కోసం కలిసి పని చేస్తాం, నువ్వు కూడా కలిసి పని చేయని చెప్పి దామచర్లకు ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే బీజేపీ లేకపోతే ఈ కూటమి ఇలా సాగదు. మళ్ళీ మోదీ గారిని ఇందులోకి ఆయన తీసుకొచ్చి క్లిస్టల్ క్లియర్గా మోదీ గారు, బీజేపీ, నేను వాళ్ళతోటే ముందుకు సాగుతాను, వాళ్ళ విధానాలే నా విధానాలు. చంద్రబాబు నాయుడు గారు అనుభవించుడు కాబట్టి ఆయన సీఎంగా ఉండనివ్వండి, నా విధానాలను నేను మార్చుకోను, ప్రజల సంక్షేమమే నేను ముందుకు సాగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఇంత వివరంగా, ఇంత సుదీర్ఘమైన మాటలు మాట్లాడడానికి అసలు కారణాలు చాలా ఉన్నాయి అని. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఈ రకంగా సభల్లో మాట్లాడలేదు కదా, నాకు తెలిసి ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మాట్లాడినట్టున్నారు కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ ఇదే చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో కూడా క్లారిటీ ఇచ్చేశారు. జనసేనలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనుకున్నా, లేకపోతే ఇంకోటి కావాలన్నా అవి ఏమైనా ఉండిలో ఉంటే, నాకు అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్నది, ఆయన చూసుకుంటారు. మా ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నది, నేనేం చేయాలో ఆయన ఏం చేయాలన్నది ఆ పరిమితులు ఉన్నాయి. ఇందా నేను ముందుగా చెప్పినట్లుగా బౌండరీస్ ఉన్నాయి కాబట్టి అది మేము దాటం. మీలో మీకు విభేదాలు ఏమున్నా సరే మేము చెప్పినట్టు మీరు వింటే ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. అలా అని చెప్పకపోయినా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాని అర్థం అదే కదా. మేమిద్దరం బాగానే ఉన్నాము, మీరు కొట్టుకు సావకంటారా బాబు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానివ్వకూడదు, వైఎస్ఆర్సీపీని మళ్ళీ రానివ్వకూడదు. మీ తాటాకు చొప్పులకి ఎవరో భయపడే పరిస్థితి లేదు. రప్ప 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 నడుగుతూ ఉంటాం. మీరు నడిగితే మేము ఊరుకుంటామా, చూస్తూ ఊరుకుంటామా? సినిమా డైలాగుల్లా చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆచరణలోకి వచ్చేసరికల్లా అవి ఏవి కూడా అలవగానిగా ఉంటుంది. డైలాగులు చెప్పడం మీకంటే గొప్పగా చెప్తాను నేను, నా వృత్తే అది. డైలాగులు పంచ్ డైలాగులు వేయాలంటే పవన్ తర్వాతే కొద్దిగా దగ్గర పెట్టుకొని విధానపరంగా తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. అంతేగాని రప్పా రప్పాలాడిస్తాము, అలా చేస్తాం, ఇలా చేస్తామంటే ఇక్కడ చేతులు ముడుచుకుంటే ఎవ్వరూ కూర్చోలేదని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.